తెలుగులో వరుసగా సినిమాలు చేసి ఓ ఊపు ఊపేసిన శ్రీలీల గుంటూరు కారం తర్వాత పెద్దగా కనిపించలేదు. మళ్ళీ తెలుగులో పికప్ అవుతున్న శ్రీలీల తమిళ్తో పాటు బాలీవుడ్లో సినిమా ఛాన్సులు దక్కించుకుంటూ మరోసారి లైమ్ లైట్లోకి రాబోతోంది. శ్రీలీల సూపర్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. గుంటూరు కారం తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించని శ్రీలీల ఇప్పుడు వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోతుంది. తెలుగులో శ్రీలీల పనైపోయినట్టే అనుకున్న వాళ్ళకి రాబిన్ హుడ్ మూవీతో పాటు రవితేజతో సినిమాలు అనౌన్స్ చేసి లైమ్ లైట్ లోకి వచ్చేసింది. తెలుగులోనే కాదు తమిళ, హిందీలో కూడా వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. తెలుగు నుంచి తమిళ్కి షిఫ్ట్ కాబోతుంది శ్రీలీల. తెలుగులో ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కి లేనంత క్రేజ్, హైప్ తెచ్చుకుని సంవత్సరానికి 4 నుంచి 5 సినిమాలు రిలీజ్ చేసిన శ్రీలీల మొన్న మధ్య అజిత్ గుడ్ బ్యాక్ అగ్లీలో ఛాన్స్ దక్కించుకున్నట్టు టాక్ వచ్చింది. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పుడు సుధా కొంగర డైరెక్షన్ లో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ శ్రీలీల ఫిక్స్ అయినట్టు టాక్. తమిళ్తో పాటు హిందీలో కూడా క్రేజీ ప్రాజెక్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా చేస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోందంటూ బాలీవుడ్ మీడియాలో కూడా వార్తలొచ్చాయి. ఇప్పటికే అగ్రిమెంట్ కూడా అయిపోయిందని, త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టు కూడా టాక్ నడుస్తోంది. ఇలా శ్రీలీల మీద వరుసగా తమిళ్, హిందీ సినిమాల ఎంట్రీపై రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ రూమర్స్ కి అఫీషియల్ అనౌన్స్మెంట్ తో చెక్ పెట్టేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.